హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ కామెంట్ చూస్తున్నారు కదా, మన సబ్స్క్రైబర్లు ఒకరైతే అడిగారు, ఇప్పుడున్న మార్కెట్ లో ఐఫోన్ 17 పర్చేస్ చేయమంటారా లేదంటే 18 సిరీస్ కోసం వెయిట్ చేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు. దీని మీద అయితే సపరేట్ వీడియో చేస్తా అని చెప్పాను. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే అఫీషియల్ గా యాపిల్ ఈవెంట్ అయితే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 9th 10:30 PM కి యాపిల్ ఈవెంట్ అయితే జరగబోతుంది. సర్ప్రైజ్ అండ్ షైన్ అని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడే అఫీషియల్ గా యాపిల్ వాళ్ళు ఈవెంట్స్ అయితే సెండ్ చేశారు. ఈ ఇయర్ సెప్టెంబర్ ఈవెంట్ లో మనకి ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ అవుతుంది. ఐఫోన్ 18 Pro, 18 Pro Max అండ్ ఐఫోన్ ఫోల్డ్, ఐఫోన్ అల్ట్రా అని చెప్పి ఐఫోన్ ఫోల్డ్ రిలీజ్ అవుతుంది. ఐఫోన్ 18 అనేది సెప్టెంబర్ ఈవెంట్ లో మిస్ అవుతుంది. ఐఫోన్ 18 ఇంకా రాదా అంటే వస్తుంది, కాకపోతే ఇది మనకి మార్చ్ 2027 లో వస్తుంది విత్ ఐఫోన్ 18e. సినారియోస్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో యాపిల్ డివైస్ అన్నిటికీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది ర్యామ్ అండ్ స్టోరేజ్ షార్టేజ్ వల్ల. ఐఫోన్ 18 ని ఐఫోన్ 18e తో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఐఫోన్ 17 అండ్ 17 Pro లో చూసుకుంటే ఐఫోన్ 17 సేల్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. ప్రో మోడల్ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి నాన్ ప్రో మోడల్ ని కొన్ని మంత్స్ ఆపేస్తున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి అందరికీ తెలిసిందే, స్టోరేజ్ అండ్ ర్యామ్ షార్టేజ్. అన్ని ఫోన్స్ ని ఒకేసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే బటన్ అయిపోతుంది కాబట్టి దేర్ షిఫ్టింగ్ ఇట్. ఇంకొక రీజన్ కూడా ఉంది, మెయిన్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. 18 అండ్ 18e సిమిలర్ కాంపోనెంట్స్ అయితే యూస్ చేయబోతున్నారు ఇంటర్నల్లీ, లైక్ మోడెమ్స్ కావచ్చు, అల్యూమినియం ఫ్రేమ్ కావచ్చు, బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తున్న గ్లాస్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు. అంతెందుకు మనం మెయిన్ గా చిప్ సెట్ గురించి మాట్లాడుకుందాము. మనకి ఇప్పుడు ఐఫోన్ 18 Pro అండ్ 18 Pro Max లో A20 Pro 2 nm చిప్ అయితే వస్తుంది. జనరల్ గా యాపిల్ వాళ్ళు అయితే ప్రో చిప్ సెట్ ని నాన్ ప్రో డివైసెస్ కి ఇవ్వరు, అది తెలిసిందే. ఎలానో మనకి ఐఫోన్ 17 లో కూడా సేమ్ అదే జరుగుతుంది. కాకపోతే ఐఫోన్ 17 లో చూసుకుంటే ఏ వస్తుంది విత్ 6 core CPU అండ్ 5 core GPU తో వస్తుంది. ఇది ఐఫోన్ 18 లో 2 nm చిప్ A20 చిప్ యూజ్ చేస్తారా లేదంటే A19 చిప్ నే కొంచెం ఇంప్రూవ్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తారా అనేది వెయిట్ చేసి చూడాలి. ప్రీవియస్ గా మనం ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 14 కి ఒకటే చిప్ ని యూజ్ చేశారు 2 years కంటిన్యూస్ గా. అలా యూజ్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. A20 చిప్ సెట్ యూజ్ చేయాలి విత్ 2 nm. కాకపోతే GPU ని 5 cores కాకుండా 4 cores కి డౌన్ గ్రేడ్ చేస్తారు అనుకుంటున్నాను. CPU మోస్ట్లీ అంతే ఉండొచ్చు. GPU ఈస్ కాస్టింగ్ మోర్. ఈ ఇయర్ మీరు చూసుకుంటే ఫోన్ చిప్ సెట్ కాస్ట్ కూడా పెరిగింది. ఈ ప్రైసెస్ ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ వాళ్ళు ఈ స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో కమింగ్ టు ది ర్యామ్, అన్ని AI ఫీచర్స్ ఆన్ డివైస్ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే వీ నీడ్ 12 GB ఆఫ్ ర్యామ్. ఏ ఐఫోన్ లో అయినా సరే యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం. ఐఫోన్ 17 లో లేటెస్ట్ ఫోన్ అయినప్పటికీ 8 GB ర్యామ్ ఉండటం వల్ల 2 or 3 AI ఫీచర్స్ అనేది మిస్సింగ్ ఆల్రెడీ. ఐఫోన్ 18 విషయానికి వచ్చేసరికి యాపిల్ చాలా కష్టపడుతుంది యుఎస్ గవర్నమెంట్ తో, చైనా కంపెనీతో టైఅప్ అవడానికి. బట్ యుఎస్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది ర్యామ్ ప్రైజెస్ వల్ల. ఇప్పుడున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 GB ర్యామ్ ని 9 GB కానీ లేదంటే 12 GB కానీ ఈ మధ్యలో ఎక్కడో ఉండబోతుంది స్వీట్ స్పాట్. ఇది ఇప్పుడు దాకా చిప్ సెట్ మీద ఇన్ఫర్మేషన్. అదే ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఐఫోన్ 17 లో మనకి చాలా మంచి అప్గ్రేడ్స్ అనేవి చేశారు. డిస్ప్లే అనేది ఐఫోన్ 17 Pro మోడల్ తో ఈక్వల్ గా ఉంటుంది. ఐఫోన్ 17 డిస్ప్లే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్, 120 Hz రిఫ్రెష్ రేట్, బ్రైట్నెస్ కూడా 3000 nits ఉంటుంది. మరి ఐఫోన్ 18 లో కూడా ఇదే ఫీచర్స్ ని యూస్ చేస్తారంటే డౌటే. డిస్ప్లే ప్యానల్స్ అనేవి స్లైట్ గా డౌన్ గ్రేడ్ చేయబోతున్నారు. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే డిస్ప్లే క్వాలిటీ అండ్ బ్రైట్నెస్ నిట్స్ మేబీ 2600 nits కి డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఐఫోన్ 18e తో కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు కాబట్టి రెండిట్లోనూ సేమ్ క్వాలిటీ ఉన్న డిస్ప్లే ని యూస్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కమింగ్ టు ది డైనమిక్ ఐలాండ్, ఐఫోన్ 18 Pro మోడల్స్ లో మనకి చిన్న డైనమిక్ ఐలాండ్ అనేది రాబోతుంది. ఫేస్ ఐడి అనేది అండర్ డిస్ప్లే లో ఉంటుంది ప్రో మోడల్స్ వరకు. నాన్ ప్రో మోడల్స్ ఐఫోన్ 18 అండ్ 18e కి ఇదే డైనమిక్ ఐలాండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు ది కెమెరాస్, ఐఫోన్ 18 Pro అండ్ Pro Max లో మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరాలో వేరియబుల్ అపాచర్ ఫీచర్ అయితే రాబోతుంది. దీనివల్ల నైట్ టైం ఫొటోస్ తీసేటప్పుడు కానీ పోర్ట్రేట్ ఫొటోస్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవబోతున్నాయి. సో ఈ ఫీచర్ ఐఫోన్ 18 కి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. అండ్ డిజైన్ లో అయితే ఎటువంటి న్యూ చేంజెస్ అయితే రావట్లేదు. బిల్డ్ క్వాలిటీని ఐఫోన్ 17 లాగా బిల్డ్ చేస్తే చాలని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు వచ్చేసి మొత్తం ఒక 3 డౌన్ గ్రేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్ లో రావాల్సింది నెక్స్ట్ మార్చ్ లోకి లాంచ్ చేస్తున్నారు. సరేలే కొన్నాళ్ళు వెయిట్ చేస్తే పోద్ది, దాంట్లో ఏముంది అని అనుకుంటే కాస్ట్ కటింగ్ కోసం ఇంటర్నల్ పార్ట్స్ ని అయితే డౌన్ గ్రేడ్ చేయబోతున్నారు. ఇది కూడా పర్లేదు అనుకుంటే ఒక 10,000 to 15,000 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. యాపిల్ వెబ్సైట్ లో అన్ని డివైసెస్ కి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. ఓన్లీ ఐఫోన్స్ మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్ ఈవెంట్ తర్వాత చూడాలి యాపిల్ వాళ్ళు ఎంత ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారనేది. నేను పర్సనల్ గా ఇప్పుడు నేను ఐఫోన్ పర్చేస్ చేయాలి, నాకు ఐఫోన్ అవసరం ఉంది, ఎన్ని మంత్స్ ఆగినా నేను బేస్ మోడలే చూస్ చేసుకుంటాను, నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఐఫోన్ అవసరం ఉంది, ఐఫోన్ 17 ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. లేదు నేను కొంచెం వెయిట్ చేస్తాను, ఒక 90,000 అయినా పర్లేదు, అసలు యాపిల్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని అనుకుంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్. లేదు మీరు ప్రో మోడల్
మోడల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ప్రో మోడల్ పర్చేస్ చేయాలంటే మీ స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉండాలి. డిజైన్ పరంగా అయితే ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే రావు. ఇందాక చెప్పినట్టు వైడ్ యాంగిల్ కెమెరాలో మనకి కెమెరా క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ లో ఒక 20-30% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది. 3 నానోమీటర్స్ కి 2 నానోమీటర్స్ కి మనకి బ్యాటరీ సేవింగ్ అండ్ పర్ఫార్మెన్స్ లో ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ మనకి డైనామిక్ ఐలాండ్ లో కూడా న్యూ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు ఈ ఫేస్ ఐడీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అండర్ డిస్ప్లే ఫేస్ ఐడీని అయితే యూస్ చేయబోతున్నారు. ప్రో మోడల్ చూస్ చేసుకోవాలి అనుకుంటే వెయిట్ ఫర్ సెప్టెంబర్ ఈవెంట్. దీని వల్ల మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. అసలు 18 Pro లో ఏమి ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయో మీరు చెక్ చేయొచ్చు. 2, అప్పటిదాకా వెయిట్ చేయగలిగితే iPhone 17 Pro ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. నేనైతే ప్రో మోడల్ కోసం అయితే వెయిట్ చేస్తాను. నాన్ ప్రో మోడల్ కోసం అయితే ఇప్పుడే పర్చేస్ చేస్తాను. రిమెంబర్, ప్రో మోడల్స్ కూడా ప్రైస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. 10,000-15,000 రూపీస్. ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఎక్స్పెన్సివ్ గా ఉండబోతుంది. సో ఉన్న ఫోన్ బాగా పనిచేస్తే గనక అదే మెయింటైన్ చేయడం బెటర్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.